డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. రాష్ట్ర ప్రజల పైన పడలేము. ఈ రాష్ట్రంలో అత్యంత వెనుకబడినటువంటి వర్గాలు ఉన్నారు. సామాజికంగా తరతరాలుగా అనేక అవసరాలు అందుబాటులో రాలేనటువంటి వాళ్ళు కూడా ఉన్నారు. నిరుద్యోగ యువతీ యువకులు, మహిళలు అందరూ కూడా ఆత్మగౌరవంతో ఉన్నటువంటి ప్రతి వనరుల్ని వారి అవసరాల కోసం, భవిష్యత్తు కోసమే ఉండాలని ఆకాంక్షించి కొట్లాడి తెలంగాణ రాష్ట్రాన్ని తెచ్చుకుంది. సో వారందరి శ్రేయస్సే మా అందరి ముందు ఉన్నటువంటి ప్రథమ కర్తవ్యం, లక్ష్యం కూడా. సరే, ఈ మధ్య కొద్దిమంది మంత్రులు, పాత మంత్రులు, మాజీ మంత్రులు అక్కడక్కడ కొన్ని విషయాలు మాట్లాడుతూ ఉన్నారు. హైదరాబాద్లో ఫార్ములా ఈ రేస్ హైదరాబాద్ నగరానికి, రాష్ట్రానికి చాలా నష్టం జరిగింది. ప్రభుత్వం సరైన నిర్ణయం తీసుకోలేదు. వాటిని చూస్తే సరే ఇది ఏంటో నిజమే అనుకొని లోతులోకి వెళ్ళాం. ఫార్ములా ఈ రేస్ ప్రజలందరికీ తెలియాలి. ట్రై పార్టీ అగ్రిమెంట్ ఎవరెవరికి? దాన్ని తీసుకొని వచ్చి ఈడ రేస్ కండక్ట్ చేసుకొని టికెట్లు అమ్ముకొని దాంతో లబ్ధి పొందాం అనుకునేటువంటి ఒక కంపెనీ పేరు ఎస్ నెక్స్ట్ జెన్. సరే, అది ఎవరిదో, దానికి సంబంధించినటువంటి వాళ్ళు ఎవరో తర్వాత చెప్తాం. వారు ఏబిపి ఫార్ములా ఈ ఇంకో కంపెనీ, ఈ ఫార్ములా ఈ రేస్ కండక్ట్ చేసేవాళ్ళ కంపెనీ ప్లస్ తెలంగాణ రాష్ట్రం, ఈ ముగ్గురు కలిసి ట్రై పార్టీ అగ్రిమెంట్ చేశారు. ఈ అగ్రిమెంటు 25 అక్టోబర్ 2022. దీనికి సంబంధించి మరి రాష్ట్రానికి ఏదైనా ట్రై పార్టీ అగ్రిమెంట్ చేసుకుంటే, ఏదైనా ఈవెంట్ కండక్ట్ చేస్తే ఆ ముగ్గురు వాటాదారులు అన్నట్టు. ముగ్గురు వాటాదారుల్లో మరి ప్రధానంగా హోస్ట్ చేసే నగరానికి, రాష్ట్రానికి కొంత మేలు జరగాలి, వాటా రావాలి. ఈ అగ్రిమెంట్లో ఏంటంటే టికెట్లు అమ్ముకునేదేమో ఎస్ నెక్స్ట్ జెన్ కంపెనీ, వాళ్ళు టికెట్లు అమ్ముకుంటారట. ఇది కండక్ట్ చేసి ఇంకో ఆయన ఫార్ములా ఈ రేస్ వాళ్ళు వచ్చి వాళ్ళు రేస్ నడుపుకుంటారు. మరి రాష్ట్రానికి వచ్చేది అంటే రాష్ట్రం అంట రేస్ కావాల్సిన ట్రాక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ తయారు చేయాలి. తయారు చేస్తే రాష్ట్రం హోస్టు, ఇన్ఫ్రాస్ట్రక్చర్ తయారు చేసిస్తే రాష్ట్రానికి ఏంటి ఆదాయం అంటే ఏం లేదు దాంట్లో. అంటే రాష్ట్రాన్ని మీ అవసరాల కోసం ఒక కంపెనీ, ఎస్పీవి లాంటి ఒక కంపెనీ
పెట్టుకొని ఆ కంపెనీ ఆ ఫార్ములా ఈతో